నమస్కారం. 35వ రోజు సోపానాలు. మరి సోపానాల్లో నిన్నటి ప్రశ్నలకు జవాబులన్నీ చూసాం కదండి. ఎంత అద్భుతమైన ప్రశ్నలు అంటే ప్రతి మనిషికి వస్తున్న ప్రశ్నలు ఇవన్నీ కూడాను. ఎలాగా, ఎవరిని అడగాలి, ఎలా తెలుసుకోవాలి తెలియక సతమతమైపోతూ ఉన్న ఎంతోమందికి సోపానాలు పుస్తకం నుండి వస్తున్న ప్రశ్నలు జవాబులు నిజంగా వరమనే అనిపిస్తున్నది కదండి. మరి ఈరోజు ప్రశ్న, నా ప్రేమ జీవితంలో సంతృప్తిని ఎలా పొందాలి నేను? జవాబు, చాలా అనుబంధాలు కర్మపరమైనవి. మీరు వాళ్ళకి ఏదైనా రుణపడి ఉంటారు, లేదా వాళ్ళు మీకు రుణపడి ఉంటారు. ఆ రుణాన్ని తీర్చుకోవాలి. వాళ్ళు మీకు కర్మపరంగా రుణపడి ఉండవచ్చు, లేదా మీరిద్దరూ కలిసి అనేక జన్మల పాటు పెంపొందించుకుంటూ వచ్చిన ఒక నిర్దిష్టమైన వైనాన్ని బ్రేక్ చేయవలసిన అవసరం వచ్చి ఉండవచ్చు. బహుశా క్రితం జన్మలో మీరు ఆ వ్యక్తికి నమ్మక ద్రోహం చేసి ఉండవచ్చు. కనుక ఈ జన్మలో మీకు నమ్మక ద్రోహం చేయటం ఇక వాళ్ళ వంతు అవుతుంది. అప్పటికి కదా వ్యవహారాలు సరికి సరి అయ్యేది. ద్వేషం, అక్కసు, కసి, నమ్మక ద్రోహం, అపరాధ భావం, అసూయ మొదలైన వాటికి అనంతమైన రూపాలున్నాయి, వైనాలున్నాయి. అయితే వీటితో పాటు అనేక జన్మల కాలంలో సహాయం, ప్రోత్సాహం, ప్రేమ, అనురాగం, ఆత్మత్యాగం లాంటి వాటి ద్వారా మీరు చేసిన పుణ్యకారానికి కూడా రుణాన్ని తీర్చుకుంటారు. పాపకర్మను కానీ పుణ్యకర్మను కానీ బదులు తీర్చేసుకున్నాక తరచూ జరిగేది ఏమిటంటే వాళ్ళకి మీ జీవితంలో నుంచి తొలగిపోతారు. అప్పుడే వాళ్ళతో మీకు సంబంధం తెగిపోతుంది. ఆ నేర్చుకున్న పాఠాన్ని మరింత పటిష్టంగా నిలుపుకోవటం కోసం మీరు ఇతరులతో కూడా ఇదే పాఠాన్ని ఏర్పరచుకోనుండవచ్చు. ఉదాహరణకు, మీకు 3 ప్రియులు ఉండవచ్చు. వాళ్ళందరూ అసూయపరులే ఉండవచ్చు. ఈ అసూయ వల్ల సంబంధాలు చాలా తొందరగా అంతరించిపోతుంటాయి. మీరు జీవితంలో భాగస్వామిగా కోరుకున్న వారు ఎప్పుడు ఎందుకు అసూయపరులు అవుతున్నారో మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీలో అసూయ ఉన్నదా? అలాంటి భాగస్వామి పట్ల మీరు ఆకర్షితులయ్యారా? ఎందుకు? గతంలో మీరు వాళ్ళ అసూయతో యుక్తిగా ప్రవర్తించలేకపోయారు. అటువంటప్పుడు మీ పనులు మీరు మరింత మెరుగైన అనుబంధాన్ని పెంపొందించుకోవటానికి ఎలా మార్చుకుంటారు? మీ సంబంధాలను పరిశీలిస్తే మీరు ఏమేమి పాఠాలు నేర్చుకోగలరో చూడగలుగుతారా? మీరు వైనాన్ని అధిగమిస్తారని ఆశిద్దాం. భవిష్యత్తుకు మెరుగైన నమూనాలను పెంపొందించుకుంటారని ఆశిద్దాం. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు పరిపూర్ణ చేసుకోవటం మొదలుపెట్టేసరికి మీ జంట జ్వాల లేదా సోల్మేట్ని మీ జీవితంలోకి ఆకర్షించే అవకాశం మీకు అప్పుడు ఏర్పడుతుంది. ఈ వ్యక్తి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఈ వ్యక్తి కేవలం మిమ్మల్ని ప్రేమించడమే కాదు, మీ ఆధ్యాత్మిక తత్వాన్ని మీరు అన్వేషించుకోవటంలో మీకు ప్రోత్సాహం కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరిద్దరూ కలిసి గొప్ప ఆధ్యాత్మిక కార్యాలను చేయగలుగుతారు. ఎంతో ఆధ్యాత్మిక ఎదుగుదలను పొందుతారు. అయితే అన్నిటికన్నా ముందుగా అనవసరమైన వైఖరులను అంతం చేసేసి మీరు ఏ భాగస్వామినైతే మీలోకి ఆకర్షించాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తిగా మిమ్మల్ని మీరు పెంపొందించుకోవటం మీ కర్మానుబంధాల ద్వారా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి, విశాల హృదయంతో చూడగలిగిన వ్యక్తి, ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి మీకు కావాలనుకుంటే మీరు కూడా ఆ గుణాలతో ఉండటం అవసరం. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళనే కదా ఆకర్షిస్తారు. మళ్ళీ రేపటి రోజున మరొక ప్రశ్నతో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.